Praise the Lord. Thanks for this opportunity. I'm so happy to meet you once again all. ఏసేకి మహిమ కలుగును గాక. మనము పాట పాడుకొని ఏసేని స్తుతిద్దామండి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, జీవ వృక్షపు ఫలము యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవ వృక్షపు ఊట యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాతి రాజుము నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చు నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చు నాదుడా, జీవజలముల ఊట యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల యూట వద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరవలేను. ఇంకో పాట పాడుకుందామండి. ఇది స్తుతి గీత మాలిక, అనురాగ వల్లిక, ప్రభు యేసు సుతుల పీఠిక, మా గనుడైన రారాజు యేసయ్య సుతుల వేదిక, మా గనుడైన రారాజు యేసయ్య సుతుల వేదిక. ఇది స్తుతి గీత మాలిక, సమరయావనితతో ప్రభు పలికిన మాటలు, సుమధుర సూతులై బంగారు మూటలు. నేనేచ్చు నీళ్ళు త్రాగు ప్రతివాడు, వాడెన్నడు దప్పి కొనడని పలికెను. నిధి స్తుతి గీత మాలిక. యుద్ధము యెహోవాదే పాడదామండి. మన పక్షాన యుద్ధం చేసేది దేవుడే కాబట్టి యుద్ధం యెహోవాదే పాడతాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను పడగొట్టిన, వ్యాధులు మనలను బెదిరించిన, విశ్వాసమునకు కొరత అయిన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఓకేనండి, మనం ప్రార్థన చేసుకొని ఈరోజు లైవ్ వాక్యం మొదలు పెడతాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందన చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన అధికారం గురించి చూస్తుండగా తండ్రి, మీరే మాతో మాట్లాడమని, అల్పురాల్ని పనికి మాలినని వ్యక్తురాల్ని తండ్రి మీరే శిరజాను మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని, అయ్యా తండ్రి నేనా తండ్రి మీరే మాయం పొందమని వేడుకుంటున్నాను. అన్ని దక్షిణం హెచ్చిస్తూ వేసినాను వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనండి, ఈరోజు కీర్తన 91 చాప్టర్ చూడబోతున్నాము. యేసయ్య ఇచ్చు 2 మెయిన్ అధికారాలు మనం ఇప్పుడు చూడబోతున్నాము. కీర్తన 91 చాప్టర్ మరి 13th వర్స్ మనం చూడబోతున్నాము. యేసయ్యని ప్రేమించే వారికి ఇలాంటి అధికారాలు యేసయ్య ఇస్తాడంట.
నీవు సింహములు నాగుపాములు త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. హల్లెలూయా. యేసయ్య ఇచ్చే మెయిన్ అధికారం ఏంటండి? నీవు సింహములు నాగుపాములు త్రొక్కుతావంట. ఎవరైతే నిజంగా యేసయ్యను మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో, ఈ లోకాశలోనన్నిటినీ జయించి ఎవరైతే అడుగులు వేస్తారో వారికి దేవుడు సింహంలో నాగుపాములు కొదమ సింహంలో త్రొక్కే అధికారం ఇస్తాడంట. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొస్తారు, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటికి తీసుకొస్తారు, కోర్టు కేసుల నుంచి బయటికి తీసుకొస్తారు, ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ నుంచి బయటికి తీసుకొస్తారు. నువ్వు ఈరోజు తిండి లేక ఉన్నావేమో, ఆహారం లేకుండా ఉన్నావేమో, ఈరోజు యేసయ్య నీకు సమృద్ధి ఆహారం అనగరిస్తారు. నీ సమస్యలు ఏమైనా కావచ్చు, మెంటల్ స్ట్రెయిన్లో ఉండొచ్చు, మెంటల్ డిస్టర్బెన్స్లో ఉండొచ్చు, గావలో ఉండొచ్చు, సూసైడ్ థాట్స్లో ఉండొచ్చు, ఎట్లా బతకాలని అర్థం కాక నలిగిపోతున్న స్థితిలో ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, డాక్టర్స్ నీ కథ అయిపోయిందని చెప్పుండొచ్చు. కానీ ఈరోజు నా యేసయ్య యుద్ధకి నువ్వు వచ్చినావంటే నీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందంటండి. నీకు వస్తున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీకున్న మెంటల్ హెరాస్మెంట్ కావచ్చు, నీకున్న సూసైడ్ థాట్స్ కావచ్చు, అవన్నీ ఏవైతే ఫైనాన్షియలీ ఏవైతే యాక్ ఉందో, ఏవైతే ఉన్నాయో, ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో, ఏ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయో, అవి ఏవైనా కావచ్చు. సో వాటినన్నిటి నుంచి ఈరోజు యేసయ్య నీకు ఏంటంటే విడుదల ఇస్తారంట. వాటినన్ని త్రొక్కే అధికారం నీకు ఇస్తారంట. హల్లెలూయా. నీ చుట్టూ సమస్యలు నాగుపాము వలె ఉన్నాయేమో, కొదమ సింహం వలె ఉన్నాయేమో, అప్పుల వాళ్ళు నీ మీదకి పడి నిన్ను హింసిస్తున్నారేమో, నో నీడ్ టు వరీ. ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య అధికారం కిందకి ఈరోజు నువ్వు వస్తే యేసయ్య ఏం చేస్తాడంట? నీకు ఒక గొప్ప అధికారం ఇస్తాడంట. ఏంటంటది? అలాంటి భయంకరమైన పరిస్థితుల్ని నువ్వు ఎదిరించి వాటిని త్రొక్కే అధికారం యేసయ్య నీకు ఇస్తారంట. హల్లెలూయా. శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపుటంబం కావచ్చు, నీ శరీరంలో ఏవైనా ఉండొచ్చు, అవన్నీ కూడా నువ్వు త్రొక్కేసే అధికారాన్ని యేసయ్య ఇస్తాడంట. కొదమ సింహంలాగా వచ్చే పరిస్థితుల నుంచి కూడా యేసయ్య నీకు అలాంటి కొదమ సింహములు కూడా నీ మీదకి వచ్చినప్పుడు కూడా వాటిని కూడా అనగద్రొక్కే అధికారాన్ని యేసయ్య నీకు ఇస్తారంట. హల్లెలూయా. సో దాన్ని నువ్వేం చేయాలి అని అంటే కంప్లీట్గా యేసయ్యకి నీ జీవితాన్ని సరెండర్ చేసుకోవాలి. ఈరోజు నుంచి స్మోకింగ్ నుంచి బయటికి రాలేకున్నావేమో, ఈరోజు మరి డ్రింకింగ్ నుంచి బయటికి రాలేకున్నావేమో, తాగుడు నుంచి, స్మోకింగ్ నుంచి, డ్రగ్స్ నుంచి, మధుపానీయాల నుంచి, మరి పొగ నుంచి బయటికి రాలేకపోతున్నావేమో, మెంటల్ హెరాస్మెంట్ మానసికంగా నలిగిపోయి ఉన్నావేమో. సో ఈరోజు నీ పిల్లల వల్ల నువ్వు నలిగిపోయి ఉన్నావేమో, నీ భర్త వల్ల నువ్వు నలిగిపోయి ఉన్నావేమో, నీ భార్య వల్ల నువ్వు నలిగిపోయి ఉన్నావేమో, భయంకరమైన చిత్రహింసలలో నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నావేమో. బట్ ఈరోజు నా యేసయ్య యుద్ధకి నువ్వు వస్తే నీకు యేసయ్య వీటన్నిటిని జయించే అధికారాన్ని ఇస్తారంట. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామండి. సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. సో యేసయ్య ఇంకా నీకేం చేస్తారంటే చూడండి, ఇంకొకటి యేసయ్యకి ఇంకొక గొప్ప అధికారం. ఫస్ట్ అధికారం మనం చూసాము, ఇంకా రెండో అధికారం మనం చూస్తాము. అదేంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. సో సెకండ్ అధికారం ఏమిస్తారంట? నువ్వు యేసయ్య నామం ఎరిగి ఉన్నావు కాబట్టి నిన్ను గణపరచడం, ఇతరుల ఎదుట నీవు ఘనంగా ఉంటావంట. అంటే నువ్వేంటంటే అప్పు చేసేవాడిగా ఉండవు, అప్పిచ్చువాడిగా ఉంటావన్నమాట. హల్లెలూయా. అలా దీవిస్తాంట దేవుడు నిన్ను. బీదలకి నువ్వు అప్పిచ్చే విధంగా నువ్వు ఉంటావంట. ఇప్పుడు పేదరికంలో బీద వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, పూర్ స్టేజ్లో ఈరోజు నువ్వు ఉన్నావేమో, బట్ యేసయ్య నిన్ను అప్ లిఫ్ట్ చేస్తారంట, పైకి లిఫ్ట్ చేస్తారంట. అంటే పెంట కుప్పల మీద ఉన్న నిన్ను, దారిద్ర్యం క్రింద ఉన్న నిన్ను నా యేసయ్య పైకి లిఫ్ట్ చేస్తారంట. లిఫ్ట్ చేసి ఒకరికి అప్పిచ్చే స్థితిలో నువ్వు ఉండేలాగా నిలబెడతాడంట. హల్లెలూయా. అలాంటి దీవెన నీ మీదకి వస్తుందన్నమాట. ఎందుకంటే నువ్వు యేసయ్య నామం ఎరిగి ఉన్నావు, యేసయ్య నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి యేసయ్య ప్రజల ఎదుట, అంత ప్రజలందరూ మొత్తం క్రౌడ్ ఎదుట, అంటే ప్రజలందరి ఎదుట, పీపుల్ అందరి ఎదుట నిన్ను ఘనపరుస్తాడంట. నిన్ను తల మీద ఎట్లా అంటే దేవుని ప్రేమించే వారిని ఎలా ఉంచుతాడంట యేసయ్య? తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు, తలగా ఉంచుతాడు. నువ్వు పైవానిగానే ఉంచుతాడు, కిందివానిగా ఉంచనన్నాడు. సో కాబట్టి ఈ వాగ్దానం కూడా గుర్తు పెట్టుకోండి. సో ఈరోజు ఆయన ఇచ్చే ఇంకొక రెండో అధికారం ఏంటండి? నిన్ను ఇంకేంటండి, నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావు కాబట్టి తప్పకుండా నీకు ఎట్లాంటి అధికారం ఉందంట తెలుసా? నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైతే మొరపెడతావో అది యేసయ్య వింటాడంట. ఇట్లాగా ఇప్పుడు నీ శరీరంలో రోగం వచ్చింది, అనారోగ్యం ఉంది, యేసయ్య ఈరోజు నాకు జ్వరం ఉంది, యేసు నామంన నేను అధికారంతో, నేను యేసు నామం చెప్తున్నాను, నేను అధికారంతో అంటున్నాను, యేసు అనే అధికారం నేను యూస్ చేస్తున్నాను, యేసు నామన నాలోంచి జ్వరం వెళ్ళిపో, నాలో నుంచి శరీర ఆశ వెళ్ళిపో, మరేంటంటే వరల్డ్ ఫిల్తీ థింగ్, లస్ట్ ఆఫ్ ఐ, మోహపు చూపులు వెళ్ళిపో.
ఓకే, శరీరాశ, నేత్రపు ఆశ వెళ్ళిపో. ఓకే, జీవపు డంబం అనే ఉన్నాయి కదండి. సో వాటినన్నిటి నుంచి కూడా యేసయ్య ఈరోజు ఏంటండి ఏంటంటే ఈ 3 ఉన్నాయి ఈ లోకంలో. ఏంటివండి అవి? ప్రతి ఒక్కరిలో బలహీనతలు అందరిలో ఉంటాయి. వీక్నెస్ ఏంటిది? అది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాటిని ఎదిరించే అధికారం యేసయ్య నీకు ఇస్తారంట. హల్లెలూయా. వాటిని ఎదిరించే అధికారము యేసయ్య నీకు ఇస్తా అంటే ఎలాగ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అధికారంతో నువ్వు ప్రార్థన చేస్తావన్నమాట. ఎలా ప్రార్థన చేస్తావు? మామూలుగా అంతా ప్రార్థన ఎట్లా చేస్తారు? యేసయ్య నా కుటుంబాన్ని కాపాడు, నన్ను కాపాడు, ఆమెన్ అని అంటారు. బట్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు యేసయ్యని ప్రేమిస్తావో, ఎప్పుడైతే యేసయ్య చిత్తానికి నువ్వు లోబడతావో, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు సరెండర్ అవుతావో, అప్పుడు నీకు ఎట్లాంటి అధికారం ఇస్తారంటే యేసయ్య ఎలాంటి అధికారం ఇస్తాడు? నువ్వు గద్దించే అధికారం ఇస్తాడంట. గద్దిస్తా ఉంటే నీ శరీరంలో ఉన్న రోగాలను గద్దిస్తావంట. నీ ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఉంటావు కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో వాటిని నువ్వు గద్దిస్తావంట. సో అట్లాంటి అధికారం ఇస్తాడు. నీ చర్చ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని నువ్వు గద్దిస్తే వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా ఏం చెప్పాలంటే మరణానికి నువ్వు భయపడవు, వ్యాధికి నువ్వు భయపడవు, పూర్ణెస్ కి నువ్వు భయపడవు, దేనికి నువ్వు ఇంకా భయపడవు అనమాట. ఫియర్ అనేది నీకు ఉండదు అనమాట. అన్నిటిని నువ్వు గద్దిస్తావు. ఏ సమస్యనైనా కూడా నువ్వు గద్దిస్తావు. ఒకవేళ భయంకరమైన జబ్బులు వచ్చినప్పటికి కూడా డాక్టర్స్ నువ్వు అయిపోయింది నీ కథ అని చెప్పినప్పటికి కూడా, అయిపోయింది అన్నప్పుడు కూడా నువ్వు యేసు నామమున నేను నాకు వచ్చిన నా శరీరంలో వచ్చిన ఈ భయంకరమైన జబ్బుని యేసు నామమున నేను గద్దిస్తున్నాను, యేసు నామమున నేను విడుదల పొందుతున్నాను చెప్పినప్పుడు ఏమైతుంది? నీ శరీరంలో ఉన్న ఏ మూలుగులైనా సరే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీలోనికి వచ్చినప్పుడు ఏమవుతుంది? వెంటనే హీలింగ్ అనేది జరుగుతుందన్నమాట. అలాంటి అధికారాన్ని నా యేసయ్య ఈ రోజు నీకు ఇస్తానని చెప్తున్నాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కానీ నువ్వేం చేయాలంటే యేసయ్యకి లోబడే బిడ్డగా నువ్వు ఉండాలి. ముందు నువ్వు యేసయ్యని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. శరీరాశ, జీవపు డంబము, నేత్రాశ నువ్వు జయించలేవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న పాప బీజం అనేది ఏంటండి క్లీన్ అయిపోతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాప బీజం ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తారండి? యేసు రక్తంలో కడగబడతావు కాబట్టి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో క్రీస్తులో నువ్వు నూతన క్రియేషన్ అవుతావు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం చేత నింపబడతావు. పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన అధికారాన్ని నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే అధికారాన్ని, హోలీ స్పిరిట్ గాడ్ ఇచ్చే అధికారాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అలాంటి అధికారం ఇస్తాడంట. ఫస్ట్ అధికారం ఏంటంటే సింహంలో నాగుపామును త్రొక్కే అధికారం ఇస్తాడంట యేసయ్య. సెకండ్ది ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నీ మొర విని అలాగా నేను అన్యుల ఎదుట అంటే ప్రపంచంలో అందరి ఎదుట కూడా, నీ కుటుంబం ఎదుట కూడా నిన్ను ఘనపరుస్తాడంట. నిన్ను పైకి హెచ్చిస్తాడంట. పైకి ఎట్లా హెచ్చిస్తాడంట? అబ్బా ఎలా ఉన్నాడు చూడు ఈ బ్రదర్, ఎట్లా ఉండేటోడు, ఈ రోజు ఎట్లా హెచ్చిచ్చినాడు దేవుడు, ఎంత ఆస్వాదించినాడు, ఈ సిస్టర్ని ఎంతగా బ్లెస్ చేసినాడు. నిజంగా యేసయ్య నమ్ముకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందా, యేసయ్య నమ్ముకుంటే ఇంత ఆనందం ఉంటుందా, యేసయ్య నమ్ముకుంటే ఇంత బ్లెస్సింగ్ అవుతుందా, నిజంగా యేసయ్య నమ్ముకుంటే ఇంత దీవెన, ఇంత అద్భుతాలు జరుగుతాయా, నిజంగా ఎట్లా ఉండేటోడు, తిండికి కూడా లేకుండా ఉండేటోడు, అరే ఎట్లాంటి పరిస్థితులలో ఉండే, జాబ్ లేకుండా ఉండేటోడు, మ్యారేజ్ లేకుండా ఉండేటోడు, రోజు దేవుడు ఎట్లా బ్లెస్ చేసినాడు, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని ఇచ్చినాడు, ఎలాంటి జాబ్నిచ్చి బ్లెస్ చేసినాడు, ఎలాంటి మినిస్ట్రీని ఇచ్చినాడు దేవుడు, ఎంత అసలుకి పిల్లలు పుట్టారనుకున్న దేవుడు పిల్లల్ని ఎట్లా ఇచ్చినాడు, ఎంత దీవెనకరంగా మార్చినాడు బతుకుని అనేసి ప్రతి ఒక్కరు కూడా నీ గురించి ఘనంగా చెప్పుకుంటారంట. ఇప్పుడు నేను ఎవరైతే హేళన చేసినారో, ఇప్పుడు నేను ఎవరైతే అవమానించినారో, నేను సేవకు వచ్చినప్పుడు అంటే చాలా మంది, నేను ఆన్లైన్ పరిచర్య చేస్తున్నాను కదా, ఆన్లైన్ మినిస్ట్రీ 7 years నుంచి నేను సేవకు వచ్చినప్పుడు గ్రేస్ ఇంతలా ఉంది, ఇంత పొట్టిగా ఉంది అని సేవకులందరూ ఎగతాళి చేశారు. ఏంటి నువ్వు సేవ ఎట్లా చేస్తావు, ఇంత లావున్నావు, నువ్వు సన్నగా అయ్యి దేవుని సేవకి రమ్మా అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, యేసయ్య నా మనసు చూసినాడు కదా, నా శరీరం చూడలేదు కదా, సో యేసయ్య పైరూపం చూడలేదు, అంతరంగం చూశాడు కదా, నేను ఇలాగనే ఉన్నాను, యేసయ్యకి ఇలాగనే ఇష్టమేమో, నన్ను ఇలాగనే పెట్టాడు, నేను వాక్యం ఇలాగనే చెప్తాను అని చెప్పాను. సో ఎప్పుడైతే నా వాక్యము సేవకులు విన్నారో అప్పుడు నిజంగా ఎంత బాగా చెప్తుంది పాప, నిజంగా దేవుడు అభిషేకం నింపబడింది అనేసి సంతోషపడ్డారు. అన్న వాళ్ళే ఈ రోజు నన్ను చూసి ఏమంటున్నారండి, నిజంగా దేవుడు వాడుకుంటున్నాడు, యేసయ్య వాడుకుంటున్నాడు అని చెప్తున్నారు. సో అలాగనమాట. సో కాబట్టి నేను అనుకున్నాను, నా భర్త కూడా అంటాడు, ఛాన్సార్లు అంటాడు, నా హస్బెండ్ కూడా అంటాడు, నిజంగా నువ్వే నా వాక్యం చెప్పింది అని అంటాడు. ఎందుకంటే చిన్నపిల్ల చైల్డిష్ మెంటాలిటీ ఉంది నీకు, అసలు నువ్వే నా వాక్యం చెప్పేదని ఆశ్చర్యపోతుంటాడు నా హస్బెండ్ కూడా. సో ఏంటంటే ఇలాగ దేవుడు ఘనపరుస్తాడు అనమాట. అంటే నేను యేసుని ప్రేమిస్తున్నాను కాబట్టి, ఎన్నికలేని నన్ను ఎన్నుకొని తను ప్రేమించి మరి తన బిడ్డగా చేసుకొని యేసు రక్తంలో ప్రతి నా పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి ఒక ఎవాంజలిస్ట్ గా, ఒక సువార్థికురాలిగా యేసయ్య ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేశారు.
సో ఏసైకే మహిమ కలుగును గాక. నాది కీర్తి లేదు, నా గొప్ప ఏం లేదండి, నేను ఒక పనికి మాలిన దాన్ని వ్యర్థురాలిని, బట్ ఏసయ్యనే నన్ను నడిపిస్తున్నాడు. సో ఈరోజు నేను నీకు చెప్తున్నా, నా సాక్ష్యం ప్రకారము పేరెంట్స్ చనిపోయి నిజంగా నేను చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయినాను, బట్ ఏసయ్య నన్ను ఎంతగానో ప్రేమించి నా తల్లి నా తండ్రి ఈ రోజు నన్ను ఇలాంటి స్థితిలో నేనున్నాను. ఈ రోజు నేను భోంచేస్తున్నాను, ఈ రోజు నేను నిద్రపోతున్నాను, ఈ రోజు నేను వాక్యం చెప్తున్నానంటే కేవలం అది బికాస్ ఆఫ్ ద జీసస్ క్రైస్. ఏసయ్య కృప బట్టే, ఏసయ్య కనికరం బట్టి ఈ రోజు నేను బతుకున్నాను. సో కాబట్టి ఈ రోజు నా ఏసయ్య ప్రేమని దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాక్యం వింటున్న మీ అందరికీ చెప్తున్నాను, ప్రియ సహోదరి ప్రియ సహోదర, ఏసయ్య ప్రేమని త్రోసి వేయవద్దు. ఏసయ్యని ప్రేమించు. మనుషుల్ని ప్రేమిస్తే వాళ్ళ ప్రేమ తాత్కాలికంగా ఉంటుందండి. నీకు డబ్బున్నప్పుడు మంచిగా ప్రేమిస్తారు, డబ్బు లేనప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. చెప్తున్నాను, ఎవరైనా అంతే. బట్ కానీ నువ్వు ఏసైని ప్రేమించడం మొదలు పెడతా, నీకు డబ్బున్నా డబ్బు లేకపోయినా, అందమున్నా అందం లేకపోయినా, చదువున్నా చదువు లేకపోయినా ఏసయ్య నిన్ను ఎల్లవేళలా ప్రేమించే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఏసయ్య యుద్ధకి వద్దాము. ఈ అధికారాలు ఏసయ్య ఇచ్చు, ఈ 2 అధికారాలు, సింహంలో నాగుపామును కుదుమ సింహంను త్రొక్కే అధికారాన్ని పొందుకున్నాం. ప్రార్థన చేస్తే పరలోకంలో ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఎప్పుడైతే నువ్వు ఏసైని ప్రేమిస్తావో అప్పుడు ప్రార్థన చేస్తే పరలోకంలో ఏసయ్య నీ ప్రార్థన, హీ విల్ హియర్ యువర్ ప్రేయర్. ఏసయ్య నీ ప్రార్థన విని నీకు జవాబులు ఇచ్చి నీ శరీరంలో ఉన్న ఏవైతే ఉంటాయో పాపరోగ క్రియలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా తరిమి వేస్తారనమాట. నీ కుటుంబంలో శాంతిని, సమాధానం ఇస్తాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల ఇస్తాడు, కోర్టు కేసుల నుంచి విడుదల ఇస్తాడు, ఎప్పుడో రాని ప్రాపర్టీస్ కూడా నీ చేతికి అందిస్తాడు. అలాంటి అద్భుతాలు ఏసయ్య చేస్తాడు. సో కాబట్టి నువ్వేం చేయాలి అంటే, నువ్వేం చేయాలి, మనస్ఫూర్తిగా ఏసైని నువ్వు ప్రేమించాలి. ఊరికే పైపైన ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, ఏసైని ఆత్మతో సత్యముతో నువ్వు ఏసైని ప్రేమించాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. సో కాబట్టి ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. సో ఇది యూట్యూబ్ లో కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెంతికోస్ట్ ఫైర్ మినిస్ట్రీస్ మండే టు ఫ్రైడే ఉంటుంది. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. విత్తపన్న ఈ వాక్యం హృదయాలు ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మదేవా తండ్రి, నేను అల్పురాల్ని పనికి మాలిందాన్ని అయ్యా తండ్రి, నన్ను నిలబెట్టి మీరు వాడుకుంటున్న తీరుకే నీకే స్తోత్రం. నేను మాట్లాడితే ప్రజలు విండుగానే నువ్వే తండ్రి నేను మాట్లాడి తండ్రి వాళ్ళు రక్షణ దయచేయమని వేడుకుంటూ నన్నేంద్ర హెచ్చిస్తూ ఏసునామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కృపారుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మళ్ళీ మండే టు ఫ్రైడే కలుద్దాము. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.